హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఎదురుగా వీడియోలో కనిపిస్తుంది కదా, ఒంగోలు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి పూర్ణ కుంభమేళ, ఏదైతే మహాపూర్ణ కుంభమేళ అని 144 సంవత్సరాలకు ఒకసారి జరగబోయే, ఇప్పుడు జరుగుతున్న ఆ కుంభమేళ ఏదైతే ఉందో ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే సంగమం దగ్గర కుంభమేళ జరుగుతుంది. ఈ ట్రైన్ ద్వారా మనం అయితే ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళే ప్రయత్నంగా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. నేను జనవరి 13వ తారీఖు స్టార్ట్ అయినప్పుడే వెళ్ళాలని అనుకుంటే చందలూరులో అమ్మవారి కొలుపులు సంబంధించి ఆ వీడియోస్ పని ఉండటం వల్ల, అమ్మవారి కొలుపులు ప్రధానంగా మన గ్రామ దేవత కాబట్టి వాటికి సంబంధించి అది పూర్తయిన తర్వాత వెంటనే తిరుపతి ట్రిప్ అనుకున్నాము. ఆ ట్రిప్ పూర్తయిన తర్వాత వెళదాం అనుకుంటే కరెక్ట్గా మౌని అమావాస్య రోజు 29వ తారీఖు ఆ టైంకి మేము వెళ్దామని అనుకున్నప్పుడు ఆ టైంలో అనుకోకుండా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది అయితే చనిపోయారు. ఆ పరంగా నేను అప్పటికి వెళ్దామని అనుకుంటే ఇక ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, ఫీల్ అవుతారులే అని చెప్పి అప్పుడైతే ట్రిప్పు ఆపుకున్నాను. నేను ఈ టాపిక్ చెబుతున్నప్పుడు కరెక్ట్గా ప్లాట్ఫామ్ మీద నేను నుంచో ఉన్నప్పుడు పక్క నుంచి ఒక కొత్త ట్రైన్ అయితే వెళ్ళింది. మీరు గమనించారో లేదో, అలాంటి కొత్త బళ్ళు చూస్తుంటే నాకు అయితే చాలా ముచ్చటేస్తుంది. అందుకని నేను కావాలని మరి అవి ఎంతవరకు కనిపిస్తే అంతవరకు అని ఆ ట్రైన్ అయితే ఆగకుండా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. నేను ఫస్ట్ అనుకున్నాను రాజధాని ఎక్స్ప్రెస్ అనుకున్నాను. కాదు, రాజధాని ఎక్స్ప్రెస్ తర్వాత అయితే వచ్చింది. ఈ బండి చూస్తే సర్లే అని కొంత ట్రైన్ ముందుకెళ్ళిన తర్వాత అంత ఖాళీగా కనిపిస్తుంటే వీడియో అయితే తీశాను. మీరు ఇప్పుడు ఒకవేళ నేను వీడియోలు చెప్పేటప్పుడు గమనించకపోతే కొంచెం వీడియో బ్యాక్ చేసుకొని చూడండి. కొత్త ట్రైన్ అసలు అది ఎక్కడి నుంచి, ఇప్పుడు ఇటు నుంచి వెళ్తుంది కాబట్టి చెన్నై నుంచి వెళ్తుందని అనుకోవచ్చు. అది ఎక్కడికో వెళ్తుంది. మొత్తం మీద కొత్త ట్రైన్ అయితే త్వరలో ఓపెన్ కాబోతుంది. అది ఏ రూట్లో తిరిగిద్దో వాళ్ళు అయితే అదృష్టవంతులు తిరిగేవాళ్ళు. నాకైతే అట్లాంటి కొత్త వెహికల్స్, ఏదైనా ట్రైన్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, ఏదైనా ఇంకా కారు కావచ్చు, అట్లాంటివి చూడటానికి. ఎందుకంటే ఇది ముఖ్యంగా సెంట్రల్ రైల్వేకి సంబంధించింది కాబట్టి ఈ రైల్వేస్ పరంగా కొత్త ట్రైన్స్, కొత్త బోగీలు, ఏదైనా కొత్త కూపేస్ కానీ, కొత్త లోకోమోటివ్స్ కానీ, ఇట్లా కొత్త రైల్వే లైన్స్ కానీ ఇట్లా చేస్తుంటే వర్క్ పరంగా మనం డెవలప్మెంట్ అనేది అసలు మనం ఎట్లా అభివృద్ధి చెందుతున్నాం అనేది నాకైతే చూడటానికి చాలా ముచ్చటగా అనిపించింది. అందుకని నాకు అట్లాంటివి చూపించాలని బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొత్తదనం ఏదైనా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అన్నట్టు నాకు అట్లా కొత్తది చూడంగానే నాకు అట్లా కొత్త ఉత్సాహంగా ఉంటుంది. అందువల్ల చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇప్పుడు ప్రస్తుతం నేనైతే ప్రయాగరాజ్కి ఎలా ప్రయాణం అయ్యాను అనేది విషయం అయితే చెప్పుకుందాము. అదే తొక్కిసలాట జరిగింది కదా మౌని అమావాస్య రోజు, జనవరి 29వ తారీఖు. ఆ టయానికి నేను వెళ్దామని ప్రయాణానికి సిద్ధం అవుతుంటే ఇక ఈ వార్త తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒకవేళ నేను వాళ్ళని బలవంతం చేసి నేను ఒక్కడిని బయలుదేరి వచ్చినా కూడా వాళ్ళు ఇంటికాడ నుంచి ఏదో దిగులుగా ఉంటుంటారని నాకు సంబంధించి అందుకని ఒక 4-5 రోజులు గ్యాప్ తీసుకుని వెళ్దామని ఇప్పుడు 5వ తారీఖు అయితే బయలుదేరి ట్రైన్ అయితే ఎక్కాను. నేను ఇందాక టికెట్ కూడా ఆల్రెడీ మీకు ఈ వీడియోలో చూపించాను. నేను ఉండడానికి స్పెషల్ ట్రైన్ అయినా కూడా టికెట్ నేను మామూలు జనరల్ టికెటే తీసుకున్నాను. ఒంగోలు నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ప్రయాగరాజ్కి వచ్చేసి 420 రూపాయలు కాస్ట్ కూడా. టికెట్లో నాకు కనబడేట్టుగా చూపించాను. 420 రూపాయలు అంటే పెద్ద కాస్ట్ ఏం కాదు, చాలా తక్కువ రేట్లో మనం వెళ్తున్నట్టే. కాకపోతే ఈ స్పెషల్ ట్రైన్స్ అనేది ఏంటంటే ఈ కుంభమేళాలకు కావచ్చు, పుష్కరాల టైంలో కావచ్చు, ఇంకా ఏదైనా ఈ స్పెషల్గా వేసినవి ఏంటంటే అనుకున్న టయానికి ఖచ్చితంగా అయితే రావు, ఎంతో కొంత లేట్ అయితే అవుతుంటుంది. మనం ఎక్కాల్సిన స్టేషన్కి ఖచ్చితంగా టయానికి రావు, అలాగే మనం దిగబోయే స్టేషన్కి కూడా మనం కరెక్ట్గా టయానికి అయితే దించవు. అది నాకు అంతకుముందు తెలిసిన విషయమే, కానీ తప్పదు కాబట్టి ప్రయాగరాజ్కి వెళ్ళాలి. కుంభమేళాకు సంబంధించిన విషయాలన్నీ నేను పుణ్యస్నానం చేయాలి. అలాగే మా కుటుంబ సభ్యులందరి తరపున, మా ఫ్రెండ్స్ అందరి తరపున వాళ్ళందరినీ తలుచుకుంటూ, మనకు కావాల్సిన వాళ్ళందరి తరపున, మన సబ్స్క్రైబర్ల తరపున నేను కూడా పుణ్యస్నానం చేసి వాళ్ళందరితో పాటు వీళ్ళ పేర్లు వాళ్ళందరినీ తలుచుకుంటూ స్నానం చేస్తే వాళ్ళందరికీ కూడా పుణ్యం వచ్చిందని అంటుంటారు. నేను చాలామంది చెప్తుంటే విన్నాను. ఆ విధంగా అనుకుంటూ చేస్తే బాగుంటుంది. మనం కొత్తగా ఛానల్ పెట్టుకున్నాము. మన ఛానల్ అభివృద్ధి కోసం కూడా
బాగా తోడ్పడిద్ది అని చెప్పి ఇన్ని రోజులకైతే కుంభమేళా మొదలైన తర్వాత దాదాపు 22 రోజుల తర్వాత మనం ప్రయాణం అయితే మొదలుపెట్టాము. అయినా పర్లేదు, మొత్తం 45 రోజులది కాబట్టి ప్రోగ్రాము ఇప్పుడు అయింది 22 రోజులే కాబట్టి ఇంకా చాలా అయితే ఉంది. ముఖ్యంగా చెప్పేవారు కూడా ఎట్లా చెప్తున్నారంటే చాలా వరకు పబ్లిసిటీ 6 రోజులే పుణ్య స్నానాలు, అమృత స్నానాలు అని చెప్పి కాస్త జనాలకి రెచ్చగొట్టినట్టుగా చెప్పడం వల్ల కాస్త జనాలు ఒకసారిగా తోసుకోవటం వల్ల తొక్కిసలాట్లు జరిగి అట్లా చనిపోవటం జరిగింది. అది చాలా బాధాకరం. గవర్నమెంట్ పరంగా అయితే ఉత్తరప్రదేశ్ సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారు అయితే చాలా పర్ఫెక్ట్గా పనులు అయితే చేసినట్టుగా నాకు చూసేదాన్ని బట్టి న్యూస్ ఛానల్ ద్వారా ఇట్లా యూట్యూబ్ ద్వారా మిగతా సోషల్ మీడియా ద్వారా అయితే నాకు క్లియర్గానే అర్థమవుతుంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పూర్తి విషయాలు ఏంటనేది నేను చూస్తూ అలాగే మీకు కూడా వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. గవర్నమెంట్ పరంగా పొరపాటు ఏముండదండి. ఆయన గురించి నేను బాగానే తెలుసుకున్నాను. ఆయన మొదటి నుంచి కూడా మంచి హిందూ ధర్మం ప్రకారం, హిందూ ధర్మం అంటే మొదటి నుంచి ఆయన ఎంతైనా చేసే వ్యక్తి. ఖర్చు గురించి అసలు వెనకాడేవాడు కాదు. అలాగే గవర్నమెంట్కి అనుసంధానంగా పనిచేసే మిగతా వారందరిని కూడా పర్ఫెక్ట్గా పనిచేయించే విధానంగానే చేపిస్తుంటాడండి. అందుట్లో ఆయన యోగి ఆదిత్యనాథ్ అంటే మోడీ గారికి ముఖ్యమైన ప్రధాన శిష్యుడు ఆయన. కాబట్టి మోడీ గారు వెన్నంటే ఉండి ఈ పనులన్నీ జాగ్రత్తగా చేయించి అందుట్లో అమిత్ షా గారు కావచ్చు, ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ఎవరైనా సరే ఈ ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఈ కుంభమేళాకి సంబంధించిన అన్ని ఏర్పాట్లలో సెంట్రల్ గవర్నమెంట్ అది సహకరించిందని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఏర్పాట్లు తగ్గేది ఏం లేదు అన్నట్టుగా బాగా చేస్తారు. కానీ తొక్కిసలాట్లు అనేది అది కేవలం జనం తప్పే అనుకోవాలి. సరే, ఏదైనా జరిగింది జరిగింది మనం తీసుకురాలేం కాబట్టి ఇక ముందు ఎలాంటి పొరపాట్లు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులు అన్ని విధాలుగా వాళ్ళు అనుకున్న కోరికలు మొక్కులన్నీ తీరాలని అందరికీ కుంభమేళా సందర్భంగా మంచి ఉపయోగం కలగాలని అనుకుంటూ ఈ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాము. నా ప్రయాణం కూడా మొదలైంది ఈ రోజు నుంచి. ఈ ప్రయాణం అయితే ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కేటప్పటికి ట్రైన్ మామూలుగా 1:30కి రావాల్సింది. ట్రైన్ వచ్చేటప్పటికి 4:30 అవుతుంది టైం. దాదాపు 3 గంటలు లేట్ అయింది. ఈ ట్రైన్ వచ్చేసి తిరువనంతపురంలో స్టార్ట్ అయింది. తిరువనంతపురం అంటే కేరళలో స్టార్ట్ అయ్యి మనకి తమిళనాడు నుంచి మన ఆంధ్రాకి వచ్చింది. ఈ జర్నీలో 3 గంటలు అయితే లేట్ అయింది. ఇక్కడ నుంచి ప్రయాగరాజ్కి చేరడానికి ఎన్ని గంటలు లేట్ అవుతుంది అనేది ఖచ్చితంగా లేట్ అవుతుంది. ఈ 3 గంటలు అనేది ఎన్ని మూడులు అవుతాయి అనేది తెలియదు. ఖచ్చితంగా అంతకంత పెరుగుతూనే ఉంటుంది లేటు. ఇక్కడ నుంచి జర్నీ మన ఒంగోలు నుంచి ప్రయాగరాజ్కి సుమారు 1700 కిలోమీటర్లు అయితే ఉంది. 1700 కిలోమీటర్లు అంటే దాదాపు మామూలుగా అయితే రెగ్యులర్గా తిరిగే సూపర్ ఫాస్ట్లకి అయితే 25 గంటల జర్నీ అయితే పట్టుద్ది. మరి ఈ స్పెషల్ ట్రైన్ అంటే దాని సిగ్నల్ కోసం వెయిట్ చేయాలి. వీళ్ళు బండి స్పీడ్గా తీసుకెళ్ళగలుగుతారో లేదనేది స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా రూటు అన్నీ కరెక్ట్గా తెలిసి ఉన్న మామూలుగా రెగ్యులర్గా తిరిగే వాళ్ళకను స్పెషల్గా వచ్చే వాళ్ళకంటే కొంచెం రూట్ కూడా కొంచెం తేడా ఉంటుంది. అట్లా తీసుకెళ్ళగలిగే వాళ్ళకి కూడా లోకోమోటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం అనుభవం కలగాలి కాబట్టి వాళ్ళు కొత్తగా ఈ రూట్లో తిరగటం కాబట్టి కొంచెం అందువల్ల కూడా కొంత లేట్ కావచ్చు. చూద్దాం. ప్రయాణం అయితే బాగా జరగాలని, మనం అనుకున్నదంతా బాగుండాలని అయితే అనుకుందాం. మనం అనుకోవటం అయితే అనుకుంటాం కానీ మిగతాదంతా ఈశ్వరేచ్ఛ అంటారు కదా, అట్లాగే అనుకుందాము. ఇక ఈ రూట్లో పరంగా ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి మన ఆంధ్రాలో వచ్చేసి ఆంధ్ర వరకు మన తెలంగాణ వరకు ఏ స్టేషన్లో ఆగుతుందో అంతవరకు అయితే చెప్పుకుందాము. మిగతా స్టేషన్ల గురించి అంత ఎక్కువగా రోజు రెగ్యులర్గా తిరిగే బండి కాదు కాబట్టి నేను మిగతా స్టేషన్ల గురించి అయితే అంత చెప్పే ప్రయత్నం అయితే చేయను, చూపించే ప్రయత్నం కూడా చేయను. కొంతవరకు ఇప్పుడు డే అయితే ఆల్రెడీ ఎండ్ అయిపోవచ్చింది. ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కేటప్పటికి 4:30 అయింది కాబట్టి నాకు ఎంతవరకు అయితే సూర్యుడు వెళ్తుంటుందో అంతవరకు అయితే నేను వ్యూ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అది చూపించే ప్రయత్నంగా ఎంతవరకు మహా అయితే మన తెనాలి వరకు అయితే చీకటి పడకముందే వెళ్తామేమో. తెనాలికి పోయేటప్పటికి దాదాపు చీకటి పడుతుంది. ఈ మధ్యలో చూడగలిగింది చూపించగలిగింది అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ మధ్యలో చెప్పుకోగలిగింది అంటే వేటపాలెం ఒకటి గట్టిగా చెప్పుకోగలిగింది ఉంది ఏరియా. వేటపాలెం ముఖ్యంగా ఏంటంటే
జీడిపప్పు ఫేమస్ కాబట్టి వేటపాలెం జీడిపప్పు అంటే తెలియని వాళ్ళు ఉంటారు. జీడిపప్పు సంబంధించిన జీడి మామిడి తోటలు వేటపాలెం చుట్టూ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ జీడి మామిడి తోటల గురించి అయితే మనం గట్టిగా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ ఈ కనపడే ఈ రైల్వే ట్రాకు తెనాలి వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కింది ఒంగోలు కాబట్టి ఒంగోలు నుంచి తెనాలి వరకు చెప్పుకుంటే ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతమే కాబట్టి ఈ సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి అటు ఇటు కూడా అంతా ఇసుక ప్రాంతము, నీళ్లు కూడా బాగా అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న నారుమళ్ళు, పూల తోటలు, ఆకుకూరలు, వేరుశనగ సంబంధించిన ఇట్లాంటివి ఎక్కువగా పండించే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి వాటి గురించి అయితే వ్యూ చూసుకుంటూ చెప్పుకుందాము. ఇప్పుడు ప్రస్తుతం మనం చీరాల రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ప్రస్తుతానికి నేను జనరల్ టికెట్ తీసుకున్నా కూడా జనరల్ బోగీలో అంత రష్గా అయితే ఏమి లేదు, అంత నార్మల్గానే ఉంది. ప్రస్తుతానికి కూర్చోడానికి పడుకోవడానికి కూడా ప్రస్తుతానికి అయితే ప్లేస్ ఉంది. ఎక్కడికి పోయిన తర్వాత జనం ఫుల్ అవుతారు ఏంటి అనేది మనం ఇప్పుడే చెప్పలేము, ముందు స్టేషన్కి వెళ్తే తప్పితే. ఇప్పుడు ప్రస్తుతం జర్నీ మొదలైనప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒంగోలు తర్వాత ఫస్ట్ ఆగే స్టేషన్ ఇది చీరాల. మనం ఎక్కింది ఒంగోలు, నెక్స్ట్ ఇప్పుడు చీరాల అయితే ఆగింది. అలాగే కొంచెం వెనక్కి వెళ్ళి మన ఆంధ్ర స్టార్టింగ్ పాయింట్లో ఎక్కడి నుంచి ఆగుతుంది అనేది చెప్పుకుంటూ వద్దాము. ఆంధ్రాలో మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి గూడూరు ఆగుతుంది ఫస్ట్ స్టేషను, తర్వాత నెల్లూరు అవుతుంది, తర్వాత నేను ఎక్కిన స్టేషను ఒంగోలు ఆగింది. ఇప్పుడు చీరాల అని చెప్పాను, చీరాల ఆగింది. తర్వాత నెక్స్ట్ రాబోయేది తెనాలి అవుతుంది, తెనాలి జంక్షను. తర్వాత విజయవాడ అవుతుంది, విజయవాడ కూడా జంక్షను. అట్లాగే ఇక అక్కడతోటి మన ఆంధ్ర అయితే ఎండ్ అయిపోతుంది. అక్కడి నుంచి తెలంగాణ లెక్క వస్తుంది. తెలంగాణలో వచ్చేసి ఖమ్మం, వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్, కాగజ్నగర్ అంతవరకు అయితే ఆగుతుంది. ఇక అక్కడి నుంచి ఇక మహారాష్ట్ర అయితే ఎంటర్ అవుతుంది. మహారాష్ట్ర అనేది బలార్ష అనేది మీరు అందరికీ తెలిసే ఉంటుంది. బలార్ష టేక్ అంటారు కదా, టేకు చెట్లు ప్రసిద్ధిగాంచిన బలార్ష నుంచి మహారాష్ట్ర. ఇంకా అక్కడి నుంచి మహారాష్ట్ర స్టేట్ కాబట్టి మన ఆంధ్ర వరకు, తెలంగాణ వరకు, తెలుగు రాష్ట్రాల వరకు చెప్పుకుందాం, అంతవరకు చాలు. ఇది రెగ్యులర్ ట్రైన్ కాదు కాబట్టి స్పెషల్ ట్రైనే కాబట్టి మహా అయితే ఈ కుంభమేళ అయిపోయే వరకు ఇంకొక 20 రోజులు అయితే తిరుగుతుంది అంతే, అంతకు మించి ఉండదు ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా. వీటి గురించి మనం కొంచెం తక్కువగా చెప్పుకుంటేనే బెటరు. పక్కన వ్యూస్ పరంగా చూసుకుంటే మనకి మంచి మంచి తోటలు అయితే కనిపిస్తున్నాయి. ఈ చుట్టుపక్కల ఈ రైల్వే ట్రాక్లు అమ్మట కనిపించే ఈ తోటల ప్రకారం చూసుకుంటే గులాబీ తోటలు ఒకటి, మల్లెపూల తోటలు ఒకటి, అలా పూలకు సంబంధించిన కనకాంబరాలు, బంతి పూలు, ఇలాంటి పూలకు సంబంధించిన బోల్డ్ని తోటలు అయితే రకరకాలుగా పెంచుతుంటారు. అలాగే ఆకుకూరలకు సంబంధించిన మళ్ళు, అలాగే పచ్చిమిర్చి సంబంధించినవి, దాదాపు ఆకుకూరలు అన్ని రకాలైతే ఈ ఏరియాలో పండిస్తూ ఉంటారు. అలాగే పందిర్లకు సంబంధించిన అల్లుకునే కూరగాయలు ఏవైతే ఉంటాయో కాకర, దొండ, పొట్ల, బీర, ఇలాంటి అల్లుకునే తీగలకు సంబంధించినవి ఇలాంటివి, మరి టమోటా రకాలు, ఇట్లాంటి బోల్డర్ అన్ని రకాలైతే ఈ దారి వెంట మనం ఈ రూట్లో వెళ్ళేటప్పుడు రైల్వే ట్రాక్ అంచున అటు ఇటు రెండు పక్కల అయితే కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు పని చేసుకునే ఓపిక కలిగి ఉండాలి కానీ 365 రోజులు సంవత్సరం బారుకు అయితే పనులు ఉంటూనే ఉంటాయి. చేసుకోవడానికి, ఆదాయం తీసుకోవడానికి మంచి ఉపయోగకరంగా దొండపందిరి అయితే కనిపిస్తుంది మన పక్కన. అలా దొండపందిరి, కాకర పందిరి, బీర పందిరి, పొట్ల పందిరి, ఇలా అది దూరంగా కూడా కనిపిస్తున్నాయి చాలా అయితే బోల్డ్ని. ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డ్ వ్యూస్ అయితే ఉంటాయండి. లొకేషన్ కూడా చూడటానికైతే నాకు బాగా నచ్చుద్ది ఆ ఏరియా అంతా కూడా. ముఖ్యంగా పంటలకు సంబంధించి, ఆ ఏరియాకి సంబంధించి, చల్లదనానికి సంబంధించి బాగా వేసవి కాలంలో కూడా అంత వేడిగా అయితే ఉండదు అక్కడ. ఆ ఏరియా కూడా ఎక్కువ ఎప్పుడు ఏదో ఒక పైరు పొలం మీద ఉంటుంది కాబట్టి వెచ్చటి గాలి అయితే రాదు, పరమట గాలి అంటారు కదా, అట్లాంటి వెచ్చటి గాలి అయితే రాదు, పైరు గాలి తోలుతూ ఉంటుంది, చల్లగానే ఉంటుంది. నేను ఆల్రెడీ ఆ ఏరియాకి చాలాసార్లు పోయాను కాబట్టి. ఇప్పుడు మనం చీరాల దాటి ఈపురపాలెం దాటి ఇప్పుడు బాపట్ల దగ్గరికి అయితే వచ్చాము. ఈ బాపట్ల ఏరియా కూడా చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. పందిళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, అంత నీట్గా ఇచ్చి ఉన్నారు. అదొక గ్రీనరీ లాగా అయితే కనిపిస్తుంది. నాకైతే చూడటానికి చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అట్లా బాపట్ల తర్వాత తెనాలి కానీ మధ్యలో ఇంకా స్టేషన్లు ఉన్నాయి. ఆ స్టేషన్లన్నీ ఇప్పుడు చెప్పుకునేంత సమయం లేదులే అని నేను చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. జస్ట్ పక్కన కనిపించే వ్యూస్ గురించి అయితే చూపిస్తున్నాను. ఆ లొకేషన్ పరంగా కానీ, పంటల పరంగా కానీ చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుందని చూపించే ప్రధానంగా. అసలు గ్రీనరీ పరంగా ముఖ్యంగా ఇప్పుడు బస్తాలకు పట్టి పెట్టారు కూరగాయలు అయితే.
ప్రస్తుతం ఎవరికైనా అవసరమైన ఈ కూరగాయలు అనేది దాదాపు ఇట్లాంటి ఏరియాల నుంచి ఎక్కువగా వస్తుంటాయండి మిగతా ప్రాంతాలన్నిటికి కూడా. అది చాలా మంచి విషయం. ఏ రోజుల్లో కూడా ఇక్కడ ఏదో కూరగాయ పండిస్తూనే ఉంటారు అందరూ కూడా. అది అందరికీ ఉపయోగపడే విషయమే కాబట్టి చెప్పుకోదగినది, చెప్పుకోవాల్సిన మాట ఖచ్చితంగా తప్పకుండా అయితే చెప్పుకోవాలి. అందువల్ల నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాను. పక్కన జస్ట్ క్రాస్ అయ్యాము, స్ప్రింక్లర్లతోటి వాటర్ అయితే స్ప్రే చేస్తున్నారు మళ్ళీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక బారుగా అంత గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. ముందు వెళ్ళేటప్పటికి మనం లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి కొద్దిగా సన్సెట్ జరిగే టైం కాబట్టి సన్సెట్ కూడా చూపిద్దామనే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సన్సెట్ గురించి కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుందని ఆ ప్రయత్నం కూడా ముందు చూపిస్తాను. పూల తోటలు కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి. నాకైతే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అంటే గ్రీనరీ అంతా చూస్తుంటే తాటి చెట్లు, ఆ తాటి చెట్లకు సంబంధించి తాటి కళ్ళు గీసుకునే గీత కార్మికులు కూడా బోళ్ళంతమంది అయితే ఈ ఏరియాలో బతుకుతూ ఉంటారు. తాటి చెట్లకి ఈత చెట్లకి అట్లా కరువు లేకుండా ఉంటుంది. అలాగే టెంకాయ చెట్లు, కొబ్బరి చెట్లు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. మన ట్రైను ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది. ఈ బాపట్ల రైల్వే స్టేషన్ గురించి చెప్పుకోవాలంటే ఈ అన్ని రైల్వే స్టేషన్తో పాటు ఈ బాపట్ల రైల్వే స్టేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ రైల్వే ఏదైతే ఉందో మొత్తం డెవలప్ చేసే విధానం అది చేస్తుంది. కొత్త ట్రాక్లు, కొత్త లైన్ వేయటం అంతా పక్కనంతా మెటీరియల్ తోలి కనిపిస్తుంది. ఇవి కొత్త షెడ్లు వేసేదానికి పోల్స్ కూడా అంతా రెడీ చేసింది. ఇంకా షెడ్ వేయటం మిగిలి ఉంది. అట్లాగే ఇంకా ముందు ప్రాంతం కూడా చాలా వరకు ఏరియా షెడ్లు వేయాల్సింది అయితే చాలా కనిపిస్తుంది. త్వరలోనే అభివృద్ధి జరుగుతుందని ఆశిద్దాము అన్ని రైల్వే స్టేషన్ల లాగానే. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ బాపట్ల అనేది జిల్లా హెడ్ క్వార్టర్గా ఇప్పుడు ఉంది కాబట్టి అంతకుముందు మా చంద్రలూరు గ్రామం కూడా ఒంగోలులోనే ఉండేది. ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఉండేది. జిల్లాలు ఎప్పుడైతే పెంచారో అప్పుడు చంద్రలూరుని బాపట్ల జిల్లాలో కలపడం జరిగింది. ఆ ప్రకారం మాకు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ బాపట్ల అనేది తొందరగా అభివృద్ధి జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి కనిపించే వ్యూస్ ప్రకారం చెప్పుకుంటే బాపట్లకు సంబంధించి ముఖ్యంగా ఒక పాయింట్ అయితే చెప్పాలి. అది సూర్యలంక బీచ్ గురించి చెప్పాలి. సూర్యలంక బీచ్ మన చుట్టుపక్కల బీచ్ల్లోకెల్లా చాలా మంచి ఫేమస్ అయిన బీచ్. చిన్నవాళ్ళు కానీ, పసివాళ్ళు కానీ, ముసలివాళ్ళు కానీ, ముసలివాళ్ళు కొంచెం సముద్రం అంటే భయపడేవారు చాలామంది ఉంటారు. అలా భయపడే వారికి కూడా ఇబ్బంది లేకుండా సముద్రపు అలలు తక్కువగా ఉండి, లోతు తక్కువగా ఉండి, విశాలమైన తీర ప్రాంతం, బాగా చదరంగా ఉండే ఏరియా, గుంతలు లేకుండా, ఎవరూ భయపడకుండా, కొంచెం వాతావరణం తేడాగా ఉన్న రోజుల్లో కూడా, వాయుగుండాల్లో ఉన్న రోజుల్లో కూడా తీవ్రమైన అలలు రాకుండా ప్రశాంతంగా ఉంటుంది సముద్రం అయితే. అక్కడ అందరికీ ఎంజాయ్ చేయడానికి, బీచ్ ఎంజాయ్మెంట్కి సరైన ఏరియా. దాదాపు చాలామంది తెలిసే ఉంటుంది. మనకి పక్కన కనిపించే వ్యూ ప్రకారం చూసుకుంటే ఇంతకుముందు మనకు బాపట్ల అవతల వరకు కనిపించిన వ్యూ ఒకటి, ఇది ఇక్కడి నుంచి కనిపించే పంటలు, ఈ పైర్లు వేరే ఉన్నాయి. ఇది వచ్చేసి ముందు పంట ఆల్రెడీ మాగాణి అయితే కోత కోసి ఉన్నారు. కోత కోసిన తర్వాత పిల్లి పెసర, మినుము, పెసర అట్లాంటివి అయితే వేస్తున్నారు. ఇది వచ్చేసి అప్పికట్ల రైల్వే స్టేషను. అప్పికట్ల ఏరియా కూడా చాలా బాగుంటుంది. పంటల పరంగా కూడా, అభివృద్ధి పరంగా కూడా బాగానే ఉంటుంది. బోర్డు కనిపిస్తుంది కదా, అప్పికట్ల. పక్కన అయితే మనకి కొంచెం అడితుమ్మ చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ అక్కడి నుంచి లోపలికి అయితే చూస్తే ఇదిగో మనకు వరి కుప్పలు అయితే పెట్టినవి కనిపిస్తున్నాయి నీట్గా. వరి కుప్పల తర్వాత వరి కోసిన తర్వాత కుప్పలు వేసిన తర్వాత పిల్లి పెసర, మినుము, పెసర లాంటి పైర్లు అయితే ఎక్కువగా వేస్తుంటారు. ఇది ఏరియా తెనాలికి దగ్గరలో ఉంటుంది కాబట్టి తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అని యాంకర్ సుమా గారు అయితే యాడ్ చెప్తూ ఉంటారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అది. ఈ తెనాలి మినపగుళ్ళు, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అనేది తయారయ్యేది ఇక్కడే, ఈ పొలాల్లోనే పండుతాయి. తెనాలికి సంబంధించిన ఏరియా కాబట్టి మాగాణి ఒక పంట పండిన తర్వాత కోసి కుప్పలు వేసిన తర్వాత మినుము అనేది పండిస్తారు. ఇది దాదాపు పచ్చగా కనపడే ఏరియా మొత్తం అదే. మినుము కావచ్చు, కొంత పిల్లి పెసర కావచ్చు, కొంత పెసర కావచ్చు. అంటే మనం వ్యూ పాయింట్ దూరంగా ఉన్నాం కాబట్టి ఏ పైరు అనేది మనకు ఖచ్చితంగా అర్థం కాదు. అందువల్ల ఆ 3 పైర్లు ఎక్కువగా వేస్తున్నారని నేను చెప్తున్నాను. ఈ కుప్పలు నూర్చడం అనేది ఇంకొంతకాలం తర్వాత, ఇంకొక మార్చిలో, ఏప్రిల్లో, మే దాకా అట్లా నూరుస్తూ ఉంటారు. కుప్పలు నూర్చడం అనేది వరి కూడా మంచి దిగుబడి అయితే వస్తుంది. ఇక్కడ ఎక్కువగా తినటానికి పనికొచ్చే రకాలనే బియ్యాన్ని పండిస్తుంటారు.
తక్కువ రోజుల పంట అయితే ఇక్కడ పండించరు, దాదాపు ఎక్కువ రోజుల పంటలే పండిస్తుంటారు. తక్కువ రోజుల పంట అనేది అది కొంచెం తినటానికి అంత నాణ్యంగా ఉండదు కాబట్టి ఆ రైస్ని అయితే వీళ్ళు ఇక్కడ వడ్లు పండించరు. తినటానికి బాగా నాణ్యంగా ఉండే బీపీటీ రకాలు, కర్నూలు సోనా మసూర్ లాంటి రకాలైతే 74 లాంటి రకాలు, 92 లాంటి రకాలు ఎక్కువగా పండిస్తుంటారు. మేము ఈ ఏరియా నుంచి వడ్లు కానీ లేదంటే వరిగడ్డి కానీ ఎక్కువగా తీసుకెళ్తుంటాం కాబట్టి మనకి ఈ ఏరియా గురించి బాగా తెలుసు. గ్రీనరీ పరంగా కూడా చాలా బాగుంటుంది. గ్రౌండ్ వాటర్ కూడా దాదాపు బాగానే ఉంటుంది, కానీ ఎక్కువగా ఇట్లా నారుమళ్ళు అంటే ఇప్పుడు ముందు వరకు చూసిన బాపట్ల, చీరాల ఏరియాలో చూసిన నారుమళ్ళు లాంటివి అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపించవు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే విధానంగా అయితే కనిపిస్తుంటాయి. నిడుబ్రోలు అని వస్తుంది రైల్వే స్టేషను. నిడుబ్రోలు కాడి నుంచి దుగ్గిరాల, తెనాలి ఆ ఏరియా మొత్తం ఎక్కువగా ఇట్లా మళ్ళీ నారుమళ్ళు, ఆకుకూరలు, అరటి తోటలు, నిమ్మ తోటలు, తోటలకు సంబంధించి సపోటాలు, మామిడికాయలు, ఇట్లా అన్ని రకాల పంటలు కనిపించే ఏరియాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ముందు ముందు నేను అట్ట చెప్పాను, ఇట్టయితే కనిపిస్తున్నాయి వెంటనే. నేనేమి వీడియోలో ముందుకెళ్ళి చూడలేదు కదా. అట్లాగా కొంత మొక్కజొన్న ఏరియా కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మొక్కజొన్న గురించి కూడా బాగా ఈ ఏరియాకి ఫేమస్. అంటే ఒక పంట మాగాణి అయిపోయిన తర్వాత మొక్కజొన్న కూడా పండించడం బాగా రైతు అరిగా బాగా అలవాటైంది. కొంత తమలపాకు తోటలు కూడా కనిపిస్తుంటాయి. జీలగ కొమ్మల లాంటి చెట్లకి, జీలగ చెట్ల లాంటి వాటికి తమలపాకులని అల్లించి తమలపాకులు అట్లా అల్లుకునే విధానంగా అల్లుకుంటే ఆకు పాడవకుండా ఆకు తుంచుకోవడానికి దిగుడు పరంగా అమ్ముకునే రైతుకు కూడా మంచి రేటు వస్తుంది కాబట్టి అట్లా ఈ సన్న సన్న కర్రలు, జీలగ కర్రలు లాంటి వాటికి తమలపాకులను అయితే మొక్కల్ని అల్లిస్తూ ఉంటారు. తీగల్లాగా అల్లుకొని దిగుబడి బాగా వస్తుందని. ఇప్పుడు టైం కనిపిస్తుంది కదా, రైల్వే టైము 5:45 అయితే అయింది. అంటే 17:45ని 5:45గా చెప్పుకోవచ్చు. 45 PM నిడుబ్రోలు రైల్వే స్టేషను. ఈ నిడుబ్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కూడా వ్యూ దాదాపు ఇలాగే కనిపిస్తుంది. సేమ్ కొంత అయితే మినుము పైరుకి నీళ్ళైతే పెట్టున్నారు. అందుకు ముందైతే కొంచెం గ్రీన్ మ్యాట్లా కట్టి ఉంది, అది మొక్కజొన్న ఏరియా కూడా కనిపిస్తుంది బాగా నీట్గా. కాలువ పక్కనే నీళ్లు, దాదాపు పొలాలకి మినుముకి ఒక తడి 2 తళ్ళు నీళ్లు పెట్టుకుంటే దిగుబడి బాగా వస్తుంది కాబట్టి అట్లా పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ రైతు వారీగా కూడా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ రైతులు బాగా కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వారే ఎక్కువ ఉంటారు. సూర్యుడికి సంబంధించి ఇప్పుడు అస్తమించే టైం కాబట్టి సూర్యాస్తమయాన్ని కొంచెం చూపిద్దాము, వీడియో పరంగానే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంకో పావు గంట 20 నిమిషాల తర్వాత అయితే సూర్యుడు అస్తమించే టైము. ఇప్పుడు కొంచెం సూర్యకిరణాలు గట్టిగానే ఫోన్ కెమెరాకి అయితే కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ కొంచెం సేపు తర్వాత మళ్ళీ సూర్యుడిని చూపించే ప్రయత్నం అయితే చూపిస్తాను. కాసేపు ఈ వ్యూస్ గురించి అయితే చెప్పుకుందాము. చూడటానికి అంత చక్కగా కనిపిస్తున్నాయి వ్యూస్ అయితే కూడా. మనం వెళ్తుంది ట్రైన్లో అయినా కూడా వ్యూస్ అయితే ట్రైన్ అంత సూపర్గా స్పీడ్గా అయితే వెళ్ళట్లేదు, నార్మల్గా వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ సూర్యుడిని చూసుకుంటే ఇందాకటి మీద కొంచెం ప్రభావం తగ్గింది. కొంచెం నిదానంగా ఆయన ఇంటి వైపు అయితే వెళ్తున్నాడు అన్నట్టుగా ఆయన ప్రభావం తగ్గించుకొని అస్తమించే వైపు వెళ్తున్నాడు. సన్ రైజ్ని దాదాపు సన్సెట్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. మామూలుగా సన్ రైజ్ని ఎక్కువ మంది ఇష్టపడతారు. అలాగే సన్సెట్ కూడా చూడటం మంచిది, చూడటానికి చాలా బాగుంటుంది వ్యూ. మబ్బుల్లో ఆకాశం రకరకాల షేపుల్లో కనిపిస్తుంటాయి. సూర్యకిరణాలకి రకరకాల కలర్స్ అయితే మారుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆకాశంలో మబ్బులు ఏమి లేవు కాబట్టి అంత డిఫరెంట్గా పెద్ద తేడాగా కనిపించట్లేదు. మబ్బులు ఉన్న టైంలో అయితే చాలా డిఫరెంట్గా ఇది కనిపిస్తుంటుంది. ఇంద్రధనుసు లాగా మబ్బుల్లో వేరే రకాలలాగా షేపుల్లాగా కనిపిస్తూ ఉంటుంది, బోల్డెన్ రకాలలాగా. సూర్యుడు అంటేనే అందరికీ వెలుగిచ్చే దైవం కాబట్టి అందరూ సూర్య భగవాన్ని అయితే నమ్ముతారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ పక్కన కొన్ని పొలాలు అయితే బీడు బారిపోయినట్టుగా కొంచెం బీడు పొలాల్లాగా అయితే కనిపిస్తుంది. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయినా కూడా స్పెషల్ ట్రైన్ కాబట్టి స్పెషల్ అనేది కొంచెం నిదానంగా వెళ్తూ ఉంది. కాస్త జంక్షన్ల కాడ వేరే మెయిన్ ప్రధానమైన స్టాపుల కాడ ఇప్పుడు చీరాల స్టేషన్ కావచ్చు,
లేదంటే ఇప్పుడు ముందు రాబోయే తెనాలి స్టేషన్ కావచ్చు, లేదంటే ఇంకా ముందు రాబోయే విజయవాడ స్టేషన్, అట్లాంటి స్టేషన్ల కాడ ఏంటంటే ఇది రెగ్యులర్గా తిరిగే ట్రైన్ కాదు కాబట్టి సిగ్నల్ వచ్చే వరకు వెయిట్ చేసి అవతల వచ్చే బళ్ళు గూడ్స్ కావచ్చు, వేరే వేరే ట్రైన్స్ కావచ్చు, అవన్నీ ఓవర్టేక్ చేయటమో లేదంటే వాటి క్రాసింగ్ అయిపోయిన తర్వాత ఇది ప్రత్యేకంగా పావుగంట 20 నిమిషాలు ఒక్కొక్క స్టేషన్లో అరగంట పాటు నిలబెట్టి దాదాపు వీటిని ముందుకు పంపించడం అయితే జరుగుతూ ఉంది. సూర్యుడు చూడండి, దాదాపు ఆయన ఇంటికి వెళ్తున్నట్టుగా, దాదాపు ఆయన ప్రభావం పూర్తిగా తగ్గిపోయి ఇంటికి వెళ్తున్నట్టుగా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా దాదాపు కనిపించడం, చెట్లల్లోకి వెళ్ళిపోయాడు లోపలికి. సూర్యాస్తమయం జరిగిపోయింది. ఈరోజు ఇప్పుడు నేను చూపించిన ప్రకారం అయితే సూర్యాస్తమయం ఏదంటే 6కు ఒక 4 నిమిషాలు తక్కువగా సూర్యాస్తమయం అయితే జరిగింది. ఇప్పుడు రథసప్తమి పండగ అయిపోయింది కాబట్టి, రథసప్తమి అయిపోయి 2-3 రోజులు అవుతుంది కాబట్టి ఇక సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉదయం ఉదయించేటప్పుడు కానీ, సాయంత్రం అస్తమించేటప్పుడు కానీ కొంత ఎక్కువ సమయం, మొన్నటి వరకు సంక్రాంతి పండగ ముందు వరకు ఉన్న పరిస్థితుల కంటే ఇప్పుడు పొలం పనులు చేసుకునే వారికి కానీ, ఇంకోటి కార్యక్రమాలు చేసుకునే వారికి కానీ అంతకుముందు సూర్యుడు అనేది తక్కువగా ఉండటం జరిగేది. అప్పుడు ఉదయం పూట 6:30 తర్వాతే సూర్యాస్తమయం అనేది జరిగేది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మార్నింగ్ టైం కూడా 6 ఆ టయానికైతే సూర్యుడు ఉదయించడం జరుగుతుంది. ఇప్పుడు సూర్యాస్తమయం కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు 4 నిమిషాలు తక్కువ 6కైతే సూర్యాస్తమయం అయితే జరిగింది. ఈ సంక్రాంతి పండగకు ముందు రోజులైతే పొద్దు తక్కువ రోజులు అంటారు. పొలం పని చేసుకునే రైతు వారీగా మాట్లాడుకునే భాష ప్రకారం చెప్పుకోవాలంటే, అంటే పొద్దు తక్కువ రోజులు అంటే పని చేసుకునే కూలీలకి మంచి రోజులని, అంటే తక్కువ సమయంలోనే వాళ్ళు పొద్దుండే టైంలోనే పని చేసుకొని ఇంటికి వెళ్తుంటారు కాబట్టి అట్లా అంటుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం తెనాలి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. తెనాలి రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది చూడటానికైతే. కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముందు చూసుకున్న చీరాల, బాపట్ల రైల్వే స్టేషన్స్ కంటే కూడా ఈ తెనాలి రైల్వే స్టేషన్ కొంచెం క్రౌడ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా డెవలప్మెంట్ పనులు అయితే కనిపిస్తున్నాయి. పక్కన గ్రీన్ మ్యాట్స్ అయితే కట్టున్నారు మధ్యలో. దాదాపు ప్రతి స్టేషన్లో ఎంతో కొంత డెవలప్మెంట్ వర్క్ అయితే జరుగుతూనే ఉంది. ముందు మనం చూసిన ఒంగోలు రైల్వే స్టేషన్లో కూడా అయితే చాలా వర్క్ జరుగుతూనే ఉంది. పక్కన సౌండ్స్ డిస్టర్బెన్స్ వల్ల కూడా నేను అక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు మాట్లాడటం కుదరలేదు. వీడియో అయితే తీసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చే ప్రారంభంగా చూస్తున్నాను. ఇప్పుడు మన ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ లైటింగ్ అయితే కనిపిస్తుంది. కృష్ణా నది, విజయవాడ కృష్ణా నది ఏదైతే ఉందో ఇది ఇటువైపు ఘాటు, అంటే ఇప్పుడు గుంటూరు వైపు ఉన్న పుష్కర్ ఘాటు, ఇక్కడ లైటింగ్ కూడా బ్రహ్మాండంగా కనిపిస్తుంది నైటు. ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే 7:15 అట్లా అవుతుంది. 7 గంటల ప్రాంతంలో ఈ వ్యూ ఇలా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కృష్ణా నది బ్యారేజ్ పైన లైటింగ్ కానీ చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. కెమెరాలో క్లియర్గా అర్థం కావట్లేదు కానీ విడిగా లైవ్లో చూసేదానికైతే లైటింగ్ చాలా కలర్ఫుల్గా ఉంది. కొంచెం మనం డిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల జూమ్ చేస్తే మళ్ళీ ఈ పక్కన ఈ రైల్వే ట్రాక్, ఈ గ్రిల్స్ ఇవన్నీ జూమ్ అవుతాయి. ఇదంతా చూడటానికి బాగుండదని నేను జూమ్ అయితే చేయలేదు. ట్రైన్ అయితే వెళ్తూ ఉంది కాబట్టి ఆగి ఉంటే కొంచెం జూమ్ చేసి చూపించినా బాగుంటుంది. ట్రైన్ ఆగలేదు, వెళ్తూ ఉంది నిదానంగా. పక్కన దుర్గమ్మ టెంపుల్కి సంబంధించిన లైటింగ్ కానీ, కనకదుర్గమ్మ అంటే అందరికీ ఇష్ట దైవమే, ఆరాధ్య దైవమే కాబట్టి విజయవాడ దుర్గమ్మను కూడా ఒకసారి తలుచుకుందాము. ఆమెకు సంబంధించిన టెంపుల్ కూడా దగదగ మెరిసిపోతుంది కాంతులతోటి. కొంచెం కృష్ణానది బ్యారేజ్కి మనం ఇటు తూర్పు వైపు ఉన్నాం కాబట్టి వాటర్ అంత పెద్దగా కనపడట్లేదు. ఉన్నంతలో ఆ గుంటల్లోనే నీ వాటర్లో ఆ లైట్ అనేది దగదగ మెరిసిపోతుంది. లైట్లు వెలుతురికి వాటర్లో పడి విజయవాడకి అయితే మనం చేరుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి నైట్ అయిపోయింది కాబట్టి మనకి పక్కన ఇంకా వ్యూస్ చూపించడానికి కూడా ఇంకా ఏ అవకాశం ఉండదు కాబట్టి, అంత చీకట్లో వ్యూస్ అంత చూపించేది ఏమి ఉండదు కాబట్టి నేను కూడా వీడియోని ఇంతటితోటి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ముందు పాటు ఉదయాన్నే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది. ఈ రోజుకి వీడియో ఇంతటితోటి ఆపడం జరుగుతుంది.
ముందు వీడియోస్ అయితే మహాపూర్ణ కుంభమేళాకు సంబంధించిన వీడియోస్ అందరికీ ముందు కుంభమేళాలు ఎలా జరుగుతాయి అనేది ఇప్పుడు తరం వాళ్ళతో పాటు ముందు తరాల వాళ్ళు కూడా తెలుసుకునేటట్టుగా ఇది అందుట్లో మహాపూర్ణ కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి, మామూలుగా కుంభమేళ జరిగేది 12 సంవత్సరాలకు ఒకసారి, అర్ధ కుంభమేళ అయితే 6 సంవత్సరాలకు ఒకసారి. ఇప్పుడు ఇది 12 సార్లు 12 కుంభమేళాలు పూర్తి చేసుకున్న తర్వాత వచ్చే కుంభమేళ 144 సంవత్సరాలతో వచ్చే మహాపూర్ణ కుంభమేళ కాబట్టి దీని గురించి ఇంకా నేను ఎక్కువగా చూపించే ప్రయత్నం అయితే ముందు చేస్తూ ఉంటాను. ఇప్పటికే నేను వీడియోస్ చేయటం లేట్ అయిపోయింది, అయినా పర్లేదు. 22 రోజులు 23 రోజులు గడిచినా కూడా నేను ఇప్పటి నుంచి అయితే వీడియోలు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంటాను. దాని గురించి మీరు నా వీడియోస్ని ఆదరిస్తూ అందరూ లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటూ, అలాగే మీకు చుట్టుపక్కల ఉన్న మీకు తెలిసిన వారికి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోలని షేర్ చేస్తూ కుంభమేళాకు రావాలనుకునే వారికి కానీ, అలాగే దీనికి ముందు పెట్టిన తిరుమలకు సంబంధించిన వీడియోస్ కానీ వీటన్నిటిని ఆదరిస్తూ ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని, ఏపీజీహెచ్ అంటే మన ఫ్యామిలీ ఛానల్, అంటే నా ఒక్కడి పేరు పెట్టుకోకుండా ఫ్యామిలీ పరంగా అందరినీ కలుపుకుపోయే విధానంతో అందరినీ వేరు చేయకుండా వారు ఎక్కువ వీరు తక్కువ అని కాకుండా అందరినీ కుటుంబాన్ని అంత కలుపుకొని పోవాలని, పిల్లలు అలాగే మా వైఫ్ ప్రతిమ అందరితో పాటు కలిసే ఉండాలి, కుటుంబం అంటే కలిసికట్టుగా ఉండాలి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉండకూడదని నేను ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ ఛానల్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. మనకి కనిపిస్తున్న వీడియోలో కనిపిస్తున్న దుర్గమ్మ సాక్షిగా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మరి ఒక వీడియోలో కలుద్దాము. దీనికి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి, తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.